స్తుతించెదని నామం దేవా అనుదినం స్తుతించెదని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపతో రక్షించినావు అనుదినం స్తుతించెదని నామం దేవా అనుదినం. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను కనుక నా మీద దయచూపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ఆత్మతో క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును మనము ఆలకించి ఉన్నాం. పరలోక రాజ్యములో చేరటకు ఏమి చేయవలెను అని అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం. ప్రభు అంటున్నాడు, మీరు 10 ఆజ్ఞలను అనుసరించండి, దేవుని ఆజ్ఞలను జీవించండి, పరలోక రాజ్యంలో చేరుటకు అని ప్రభు సమాధానం తెలియపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో గమనించినట్లయితే, ఆకాశమున ఎగురు బెగ్గురు పక్షులను తాము తిరిగి రావలసిన కాలము తెలియను, గువ్వలకు వానకోవిలలకు కొంగలకు తాము వలసిపోవలసిన సమయము తెలియను. కానీ నా ప్రజలైన మీకు ప్రభువుడనైన నా ఆజ్ఞలు ఏమాత్రమును తెలియవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాలమును అనుసరించి పక్షులు ఎక్కడికి వలస వెళ్ళిపోవాలో, ఏ వాచి లేకుండా సమయానికి సాయంత్రం గూటికి చేరుకోవాలని ప్రతి పక్షికి తెలుసు. ఎవరు గంట కొట్టరు పక్షుల గూడు చేరుకోవటానికి. ఎక్కడా కూడా క్లాక్ టవర్ లేదు, ఏ పక్షికి కూడా వాచి లేదు. ఆ పక్షులకు అదే సూర్యుడు, మనుషులమైన నీకు నాకు అదే సూర్యుడు. ఏ పక్షి కూడా తమ గూటికి చేరుకోవటానికి లేటుగా రావండి, ముందుగానే చేరుకుంటాయి. మన ఇంటి దగ్గర ఉన్న పశువులు కూడా అంతేనండి. అవి సాయంత్రానికి ఎవరు వాటిని అల్లించాల్సిన అవసరం లే, అవే ఇంటికి చేరుకుంటాయి. వీటి ఏటికి కూడా ఒక వాచ్ కానీ ఒక బెల్లు కానీ ఎవరైనా తరలించటం కానీ చేయరు. ప్రభువు చూడండి ఎంత చక్కగా అంటున్నాడు, పక్షులు వలసిపోవాలని వాటికి తెలుసు, గూటికి చేరుకోవాలని వాటికి సమయానికి తెలుసు, సమయానికి గూటికి చేరుకుంటాయి. కానీ నా ప్రజలైన మీకు నా ఆజ్ఞలు తెలియటం లేదే అని బాధపడుచూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, చాలాసార్లు మనం గుడికి రావాలని అనుకుంటాం, పూజకు వెళ్ళాలనుకుంటాం, మన ఉన్న విచారంలోను ఆదివారమే వెళదాం అనుకుంటాం.
కానీ సమయం పాటించం. కానీ మనతో పాటు ఉన్న ఈ సృష్టిలో భాగమైన పక్షులు సమయానికి చేరుకుంటాయి గూటికి. వాటికి వేరే సాకు లేదు, సమయానికి తప్పకుండా అవి గూటికి చేరుకుంటాయి అని కూడా ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, 6వ వచనంలో గమనించినట్లయితే, నేను మీ పలుకులను జాగ్రత్తగా వినుచున్నాను. మనం మాట్లాడే మాటలు ప్రభు జాగ్రత్తగా ఆలకిస్తున్నాడంట. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదవడం ఎవరైనా. నేను మీ పలుకులను జాగ్రత్తగా వినుచున్నాను, మీరు సత్యము చెప్పుట లేదు, మీలో ఎవడును తన తప్పులకు పశ్చాత్తాపపడుట లేదు. మీరు ఎవరు కూడా సత్యం చెప్పటం లేదు, ఒకరితో ఒకరికి అన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఒకరికి ఒకరు మోసపు మాటలే మాట్లాడుతున్నారు, సత్యం పలకటం లేదు మీరు, నేను గమనిస్తూ ఉన్నాను అని ప్రభు అంటున్నాడు. మీలో ఎవడును కూడా తాను చేసిన తప్పిదములకు పశ్చాత్తాపడటం లేదు అని కూడా ప్రభు అంటున్నాడు. ఇంకా నేను చేసిన నేరం ఏమిటా అని ఎవడును ఆత్మవిచారము చేసుకొనటలేదు. నేను ఏం తప్పు చేశాను, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ రోగం వచ్చింది, నాకెందుకు నా వ్యాపారంలో లాభం వచ్చింది, నాకెందుకు దేవుడు ఈ దీవెనిచ్చాడు, ఎందుకు నాకు దేవుడు ఈ స్వస్థత ఇచ్చాడు, ఎందుకు దేవుడు నేను ఇల్లు కట్టుకునేటట్టు చేశాడు, ఎందుకు నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఎందుకు నాకు నా దేవుడు సరైన నాకు ఉద్యోగం ఇవ్వలేదు అని మీలో మీరు ఎవరు ఆత్మ పరిశీలన చేయటం లేదు. నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, నేను పాస్ అయ్యాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఉద్యోగం లేదు, నాకు పంట పండలేదు, నాకు అప్పులు ఉన్నాయని ఆలోచన చేస్తున్నామని, ఎందుకు ఇది నాకు జరుగుతుంది అని మీలో ఎవ్వరు కూడా ఆత్మ పరిశీలన చేయటం లేదు అని యేసు ప్రభు యావే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాస్త కలిసి వచ్చిందని ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు. ఎందుకు నాకు ఈ కలిసి వచ్చింది, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించాడు, దీని వెనకాల ఏదో ఒక భావం ఉంది. ప్రతి దీవెన వెనకాల, ప్రతి కష్టం వెనకాల, ప్రతి రోగం వెనకాల, ప్రతి ఆపద వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది. మనమేమనుకుంటామంటే నాకు రోగం వచ్చింది, నాకు స్వస్థత కావాలా, స్వస్థత కావాలా, స్వస్థత కావాలని, కానీ ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది, ఇది నేను చేసిన తప్పుకు కారణమా, ఇది దేవుని నామాన్ని గణపరచుటకా, లేక నేను చేసిన తప్పుడు నిర్ణయమా, లేదా నేను ఎక్కడైనా వేరే ఏదో తప్పు చేస్తే అది దీనికి కారణం శాపంగా మారిందా అని ఎవ్వరు కూడా ఆత్మ పరిశీలన చేయటం లేదు అని దేవుని వాక్యం బోధిస్తుంది. ఇంకన్నా, అశ్వము రణరంగమునకు పరుగెత్తినట్లే ప్రతివాడును మూర్ఖముగా తన దారిన తాను పోవుచున్నాడు. చూడండి ప్రియ సహోదరి, గుర్రాలు రణరంగములో పరిగెడుతున్నట్టుగా ఎవరికి వాళ్ళు వాళ్ళ దారిన వెళ్ళిపోతున్నారు, ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు, ఎవరు నా ఆజ్ఞలను తలవటం లేదు అని యావే దేవుడు వేదన చెందుతున్నాడు. కాలం గడిచిపోతుంది కదా, కలిసి వస్తుంది కదా, నేను నడిచిపోతున్నాను కదా, నాకు అది ఉంది కదా, ఇది ఉంది కదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా, కొడుకున్నాడు కదా, కూతురున్నాడు కదా, నాకు ఉద్యోగం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, చదువు ఉంది కదా, సర్టిఫికెట్ ఉంది కదా, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా అని ముందుకు సాగిపోతున్నారు. కానీ ఎందుకు నేను ఆరోగ్యం ఉన్నాను, ఎందుకు నాకు దేవుడు ఈ ఆరోగ్యం ఇచ్చాడు అని ఎవ్వరూ ఆత్మ పరిశీలన చేయటం లేదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలే పలుకుచున్నారు అంటున్నాడు దేవుని వాక్యం. దేవుని వాక్యం బోధిస్తుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, వారి నాలుక అబద్ధములాడుటకు వంచిన విల్లు వలె సిద్ధముగా ఉన్నది. వారి నాలుక అబద్ధములాడుటకు వంచిన విల్లు వలె, బాణం గురిపెట్టిన ఈ విల్లును వంచి బాణం గురిపెట్టినట్లుగా నాలుక ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడటానికి మాత్రమే సిద్ధంగా ఉంది అని అంటున్నాడు. ఇంకా, దేశమున అసత్యము రాజ్యము చేయుచున్నది. దేశమున రాజ్యమున, మన వీధులలో, మన కుటుంబంలో, మన ఆలోచనల్లో అసత్యమే రాజ్యం వెళుతుంది, అధర్మమే గెలుస్తుంది, మోసం చేసినోడే పైకి వస్తున్నాడు.
ఇతరులని ఇబ్బంది పెట్టిన వాడే సంతోషంగా ఉన్నాడు. దేవునికి పూజలు చేసుకుంటూ ప్రభువా ప్రభు అన్నవాడు ఇంకా కష్టాల్లోనే ఉండిపోతున్నాడు. అసలు దేవుడు లేడు, గుడి లేదు, బడి లేదని తిరిగేటోడు బాగానే ఉన్నాడు అని కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ప్రభువు ఇట్లనుచున్నాడు, ఈ ప్రజలు చదవమ్మా, ఈ ప్రజలు చెడ్డ మీద చెడ్డ చేయుచున్నారు, వీరికి నన్ను గూర్చి తెలియదు. చెడ్డ మీద చెడ్డ చేస్తున్నారు, వీళ్ళకి నా గురించి తెలియటం లేదు. చెడ్డ మీద చెడ్డ చేస్తూనే ఉన్నారు, నా గురించి వీళ్ళకి తెలియటంలా. తెలిసిన రోజు తిరిగి రావటానికి నీకు రెక్కల్లో శక్తి ఉండదు. ఈరోజు ఏదో యువకులం కదా అని ఎగిరెగిరి పడితే, కలిసి వస్తుంది కదా అని కనపడకుండా తిరిగితే ఏదో ఒక రోజు నీ ఎముకలు అరిగిపోయే కాలం వచ్చుద్ది, నీ ఉడుకు రక్తం కాస్త ఆరిపోయే కాలం వచ్చుద్ది. ముందు మిలమిల మెరుస్తున్న క్లోజప్ టూత్ కాస్త ముచ్చటగా ఊడిపోయే కాలం వచ్చుద్ది. అప్పుడు యేసయ్య అంటే గాలిపోద్ది, యేసయ్య పేరు కూడా రాదు. ఆ కాలం దాకా నువ్వు ఎదురు చూడబాకు, ఇప్పుడే నీ మనసు మార్చుకొని నా చెంతకు తిరిగి రా అంటున్నాడు దేవుని వాక్యం. ప్రియ సహోదరి సహోదరులారా, చక్కగా ఆలోచించుదాం. 4వ వచనం, ప్రతివాడు తన మిత్రుని ఒక కంట కనిపెట్టి ఉండవలెను. ప్రతివాడు తన మిత్రుణ్ణి, తన కుటుంబీకులని, తన బంధువుల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలంట. ఎవడును తన సోదరుని నమ్మరాదు. ఎవరు కూడా తన సోదరులను నమ్మరాదు. ఎందుకంటే అందరూ అబద్ధాలు చెప్పటమే నేర్చుకుంటున్నారు. అసత్యమే రాజ్యం ఏలుతుంది కాబట్టి సొంత వారిని కూడా ఓ కంట కనపెడుతూ ఉండాలని వాక్యం బోధిస్తుంది. చదవమ్మా. ప్రతి సోదరుడును యాకోబు వలె మోసము చేయును. ప్రతి సోదరుడు కూడా యాకోబు వలె మోసం చేయును. ప్రతివాడును తన మిత్రుని మీద నిందలు మోపువాడే. ప్రతివాడు తన మిత్రుని మీద నిందలు మోపువాడే. ప్రతివాడును తోటివానిని వంచువాడే. సత్యము చెప్పువాడు ఒక్కడును లేడు. వారు తమ నాలుకలకు కళ్ళలాడుట నేర్పిరి కనుక ఇక తమ దుష్టవర్తనమును మార్చుకొనరు. నాలుకలకు కళ్ళలాడటమే నేర్పించారంట. చిన్నప్పటి నుంచే ఈ నాలుకకు అబద్ధం చెప్పటం నేర్పిస్తూ ఉన్నారని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, చిన్నప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడు నువ్వు ఏం చేసినా వాడు ఏడు పాపటంలా అన్ని భుజం మీద ఎత్తుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తావు. బయటకు వచ్చి ఆకాశంలో ఏం చూపిస్తావు? సందమామ చూసి, ఒరే నాయన ఏడవబాకరా, నువ్వు ఏడితే సందమామ వచ్చి కొడతాడురా అంటే వాడు ఇప్పుడు ఒకరోజు బాగానే ఉంది, రెండో రోజు ఏడ్చినప్పుడు తీసుకుపోతావు. మళ్ళా అరే నాయన ఏడవబాకరా, సందమామ వచ్చి కొడతాడురా. ఈ పిల్లోడు ఏడుపు తట్టుకోలేక నువ్వు వాడికి చెప్పేది ఏంటిది? అబద్ధమే. ఆ 2 రోజులు వింటాడు, నోరు మూసుకుంటాడు, బాగానే ఉంది. కానీ వయసు పెరిగే కొద్దీ వాడు ఏమనుకుంటాడంటే, నేను ఏడ్చినప్పుడల్లా మా అమ్మ నన్ను మోసం చేస్తుంది, ఈ సంతమామ దరిద్రుడు ఒక్కసారి కూడా రాలేదే. అంటే ఏ కష్టమైనా మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలా? అబద్ధమాడాలా. అబద్ధమాడాలని మనకు ఎందుకు? పిల్లోడి ఏడుపును నువ్వు తట్టుకోలేక నీకు నిద్ర వస్తూ ఉంటుంది, వాడేమి ఏడుస్తూ ఉంటాడు. అర్ధరాత్రిలో వాళ్ళు లేచి తెల్లారుజామున ఏడుస్తూ ఉంటే ఏం చేయలేక ఏదన్నా చేయాలి కానీ వీడిని నిద్ర పంపించాలి ఇప్పుడు అని చెప్పి ఏదో ఒక మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటే అది వాడికి జీవితాంతం కూడా ఇట్ విల్ బికమ్ ఏ వే ఆఫ్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు నేను ఈ రోజు ఫ్యాషన్లోకి పోయి కొంతమంది అమ్మ పిల్లలకి పాలు ఇవ్వకుండా పాల పీకలు పెడుతున్నారు. వాడు ఆ పాల పీక తిని దానికి డబ్బా కూడా లేదు. ఇంతకుముందు డబ్బా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఉత్త పాల పీకే వాడు తాగి 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 ఏమీ రాకపోతే, వా అమ్మ మా అమ్మ నేను ఆ పాల కోసం ఏడుతుంటే నా నోట్లో పాల పీక పెట్టిందిరా, ఇందులో పాలు లేవు, ఏం లేవు, నన్ను మా అమ్మ అంటే ఏ ఆపద వచ్చినా తప్పించుకోవటానికి మనము మోసం చేయాలి. ప్రియబిడ్డలారా గమనించండి, వాక్యంలో ఏం బోధిస్తున్నాడు? వారి నాలుకలకు అబద్ధమాడటమే నేర్పించారు.
కళ్ళలాడుట వారి నాలుకకు నేర్పించారు అని దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. నీ కుటుంబమునకు చెందిన నీ సోదరులే నీకు ద్రోహము తలపెట్టుచున్నారు. నీ మీదికి ఎత్తి వచ్చుచున్నారు. వారు నీతో తీయగా మాట్లాడినను నీవు వారిని నమ్మవలదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడా, అందరికి 2 చేతులు నాయన. తర్వాత వచ్చే కేకు ముక్కలు వచ్చినప్పుడు మాత్రం 3 చేతులు వస్తాయి. నిన్ను స్తుతించడానికి మాత్రం సగం చేయి కూడా రావటంలే. చాలా మొండి చేతులైనా తట్టుకోవచ్చు, కానీ మొండి మొహాలను ఎవరు తట్టుకోలేము. ప్రభు, నువ్వు మాత్రమే మార్చాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదామా. నీ తోటివారు, నీ స్నేహితులు, నీ ఇంటి వాళ్ళు నీతో తీయగా మాట్లాడిన మోసపోబాకు. ఓ కంట కనిపెట్టి ఉండు. నిన్ను మోసం చెయ్యని వాడు ఒక్కడే, ఆ క్రీస్తు భగవానుడు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మోసం చేయడండి, కానీ నీ ఇంటి వాళ్ళు నిన్ను మోసం చేసే ఆస్కారం ఉంది. నీ ప్రాణ స్నేహితులు కూడా నిన్ను మోసం చేసే ఆస్కారం ఉంది. కానీ దేవుడు నిన్ను మోసం చేసే వీలే లేదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మన జీవితాల్లో కొన్నిసార్లు అన్నీ కలిసి వస్తూ ఉంటే, దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే, మంచి జ్ఞానం ఇస్తే, మంచి శరీరాన్ని ఇస్తే, మరి మంచి సంపదలను, ఇల్లు వాకిల్ని, అమ్మా నాన్నలు ఇస్తే, కొన్నిసార్లు మనలో కొంత గర్వము చోటు చేసుకుంటూ ఉంటుంది. దేవుణ్ణి, ఆయన మీద ఆధారపడకుండా ఆయన ఇచ్చిన వస్తువుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేల్ దేశానికి ఒక రాజుగారు ఉండేవాడు. ఈ రాజుగారు ఇతోబలస్ అనే ఒక రాజుగారు, ఆయన రాజ్యంలో ఆయనకి అన్ని రాజ్యాల మీద విజయం దొరికింది. యుద్ధాన్ని ఎక్కడికి వెళ్ళినా యావే దేవుడు వారి తరపు నుండి పోరాడాడు, జయం కలిగింది. అప్పుడు ఆయనకు ఒక శోధన వచ్చింది. ఏంటంటే, నేనే ఈ యుద్ధాన్ని గెలిచింది కాబట్టి నా రాజ్యంలో ఉన్నోళ్ళందరూ నాకు పూజ చేయాల, నేనే రాజుని, నేను వచ్చినప్పుడు అందరు నాకు సాగిలి మొక్కాల అని గర్వం చోటు చేసుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి సమయంలో ఇదిగో ఒకసారి చూడండి, ఎజెకియేలు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. 1-2 వచనాలు. ప్రభువాణి నాతో ఇట్లనెను. ఎజెకియేలు గ్రంథం 28:1-2 వచనాలు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తూరు రాజునకు ప్రభువునైన నా పలుకులిట్లు వినిపింపుము. ఓయి, నీవు గర్వముతో పొంగిపోయి, నేను దేవుడను, సాగరముల నడుమ దేవుని వలె సింహాసనముపై కూర్చుంటిని, నేను దేవునితో సరిసమానుడనని ఎంచుచున్నావు. నీవు నరుడవు కాని దేవుడవు కావు. నేనే దేవుడునని అనుకొనుచున్నావు, సాగరముల నడుమ దేవుని వలె సింహాసనంపై కూర్చుంటున్నని తలంచుచున్నావు, నేను దేవునితో సరిసమానుడని ఎంచుకొనుచున్నావు, నీవు నరుడివే గాని దేవుడివ కావు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించు. దేవుని స్తుతించడానికి చెయ్యి కిందకు దించబాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించు. ప్రియబిడ్డ, లూకా సువిశేషం 6వ అధ్యాయం 38వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా బోధిస్తుంది. లూకా సువిశేషం 6వ అధ్యాయం 38వ వచనం. పరులను క్షమింపుడు, నీవు క్షమింపబడదువు. అమ్మా, పరులకు నీవు వసగము, నీకు కూడా వసగబడును. కుదించి అదిమి పొంగిపోవు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే
మీకును కొలవబడును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించు ప్రియబిడ్డ. నువ్వు 2 చేతులతో దేవుని స్తుతిస్తే దేవుడు నీకు 2 చేతుల ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు ఒకే చేయితో దేవుణ్ణి స్తుతిస్తే దేవుని ఆశీర్వాదం కూడా ఒకటే చెయ్యి ఆశీర్వాదం. ఒకవేళ నువ్వు చెయ్యే ఎత్తకపోతే దేవుని చెయ్యి నిన్ను ఆశీర్వదించడానికి ముందుకు రాదు. ఇది నేను చెప్పే మాట కదమ్మా, ఇది దేవుడు చెప్పే మాట, యేసుప్రభు చెప్పిన మాట. నువ్వు ఇతరులకు కొలిస్తే నీకు ఎలా కొలవబడిద్దంట? అది కొలత మాత్రమే కాదండోయ్, ఇంకో మాట చెప్పినాడు, కుదించి అదిమి పొంగిపోయేంత కొలుస్తాడట నీకు. నువ్వు ఓ 10 కేజీలు ఒక 25 కేజీలు బస్తా బియ్యం ఎవరికైనా సాయం చేసావనుకో, నీకు 25 కేజీలు రావాలా తిరిగి, దేవుడు నీకు 25 కేజీలు బియ్యం ఇవ్వాలా. కానీ నీకు ఇచ్చేటప్పుడు దాన్ని కుదిమి అదిమి పొంగిపోయే అంత కొలుస్తాడు. అంటే 25 కేజీలకు 25 కేజీలు మాత్రమే కాదండో, ఇంకా కొంచెం ఎక్కువ కొలుస్తాడంట. ఇప్పుడు నువ్వు ఇతరుల దగ్గర ఒక 25 కేజీల బియ్యం లాక్కున్నావు అనుకో, 25 కేజీల బియ్యం ఇతరుల దగ్గర మోసం చేసి లాక్కున్నావు అనుకో, ఇప్పుడు నీ దగ్గర నుంచి ఎన్ని కేజీలు పోవాలా? 25 కాదండోయ్, దాన్ని కుదించి అదిమి పొర్లిపోయే అంత నష్టం వస్తుంది నీకు. నువ్వు ఏం కొలత కొలుస్తావో అదే కొలత నీకు నాకు కొలవబడింది. అందుకే ఏంటి, చెయ్యెత్తి స్తుతిస్తేనే స్తుతించినట్ట, హల్లెలూయా అంటేనే స్తుతించినట్ల, హల్లెలూయా అనకపోతే మనసులో అనుకుంటే కాదా? ఏం తింటేనే తిన్నట్ట మనసులో అనుకోవచ్చుగా. నేను చెయ్యెత్తాలనా, నేను గుడికి రావాలనా, నేను హల్లెలూయా అనాలనా, అనకపోతే నా మనసులో నేను స్తుతించలేనా? నువ్వు తినేటప్పుడు కూడా ఇదే లాజిక్ వాడు. దేవుని స్తుతించడానికి మాత్రం ఎక్కడ లేని జ్ఞానం వచ్చుద్ది, తిండి కాడ మాత్రం జ్ఞానం ఏం లేదండి. తినే దగ్గర జ్ఞానం లాక్కొని తింటమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ ఒకటే లాజిక్ అండి. దేవుడు కూడా జ్ఞానవంతుడే, మనమే కొన్నిసార్లు జ్ఞానవంతులు అనుకుంటున్నాం. దేవుని ముందు నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు, దేవుని ముందు నీ ఈ లాజిక్లు పనికిరావు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే కొన్నిసార్లు మనం ఏ విధంగా జీవిస్తున్నామనేది మనం లెక్క పెట్టాలా, ఆలోచన చేయాలా. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే, యెజెకీయేలు గ్రంథం 28వ అధ్యాయంలో కొన్నిసార్లు నువ్వు నేను ఏమనుకుంటున్నామంటే 5వ వచనం, నీవు నైపుణ్యముతో వర్తకం చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకొంటివి, సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది అని వాక్యం బోధిస్తూ ఉంది. నువ్వు నేను ఏమనుకుంటున్నావంటే, నేను బాగా చదవబట్టి నేను పాస్ అయ్యాను అని అనుకుంటున్నాం. నేను బాగా కష్టపడ్డాను కాబట్టి నా వ్యాపారం బాగుపడుతుంది అనుకుంటున్నాం. ఇదిగో అలా అనుకోవటం వలన నీకు పొగరెక్కినది అని దేవుని వాక్యం చదువుతున్నాం. అమ్మ కొంతమంది చాలా సందిగ్ధంలో చూస్తున్నారు నన్ను, అమ్మ వాక్యం చదువు, లేకపోతే నేను నా మాటలు అన్నాను అనుకుంటున్నాడు, స్వామి ఏంట్రా పచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటారు. చదువమ్మా, యెజెకీయేలు గ్రంథం 28:5వ వచనం. నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకొంటివి, సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది. సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది అని చూడండి, దేవుడు ఎంత స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు. నీ అందం వలన, ఓహో అది కూడా ఒకటి ఉంది కదా, ఒకసారి చదువుదాం. 17వ వచనం చదవమ్మా. నీవు నేను అందగాడనని గర్వించితివి, నీ కీర్తి వలన నీకు తల తిరిగెను, నీ విజ్ఞానం అంతరించెను, కావున నేను నిన్ను నేల మీద పడత్రోసి తిని, ఇతర జాతులు నీ నుండి పాఠము నేర్చుకొనున్నట్లు చేసి తిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా,
నీవు నేను అందగాడిని, నేను అందంగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను ఉడుగుడుగు రక్తంతో ఉన్నాను, యవ్వనత్వంలో ఉన్నానని నీ అందం వలన నీకు తల తిరిగినది అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రియబిడ్డలారా, నీకు నీ కీర్తి వలన, నీ పేరు ప్రఖ్యాతుల వలన, నీ రంగు రూపం వలన, నీ కులము వలన, నీ గోత్రం వలన నీకు పొగరెక్కినది అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ఇప్పుడు మనకు ఫ్రెష్ న్యూస్ ఏంటంటే, ఇండియాకు సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది ఆ అమ్మాయి. ఎవడండి? సింధు. ఎప్పుడైతే సింధుకు సిల్వర్ మెడల్ వచ్చిందో, ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్లోకి పోయిన హైయెస్ట్ సెర్చ్ ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ సింధు? ఈ జ్ఞానం వలన పొగరెక్కి కులం గోత్రం వచ్చి అడుగుతున్నారు. నీ కులం పట్టుకొని పోయిన వారికి, నువ్వు కులంతో పుట్టినావా? ఇదే ప్రభు అనేది. నీ అందం చూసుకొని, నీ కులం చూసుకొని, నీ వ్యాపారం చూసుకొని, నీ నైపుణ్యం చూసుకొని నీకు పొగరెక్కింది అని దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రియబిడ్డలారా, 120 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో నుంచి ఎవరికి మెడల్ రాకపోతే, ఆ అమ్మాయికి ఒక మెడల్ వస్తే గర్వించాల్సింది పోయింది, దేవునికి స్తోత్రం చెల్లించాల్సింది పోయి, ఆ అమ్మాయి కులం కావాలన్నా ఈ కులం పెట్టుకొని ఆమె మెడల్ గెలిచిందా? ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నేను దేని ద్వారా నడపబడుతున్నా? కులం గోత్రం కాదండి, మతం కాదండి. నువ్వు నేను దేవుని ఆజ్ఞలను పాటించడం అనేది నేర్చుకోవాలి. మనలో మనకు తగ్గింపుతనం కావాలి. ఇదిగో చూడండి, 18వ వచనంలో, వ్యాపారమున నీవు చేసిన అన్యాయం వలన నీ ఆరాధన మందిరం అపవిత్రమయ్యను. హల్లెలూయా. చదవమ్మా. నీ వ్యాపారమున నీవు చేసిన అన్యాయము వలన నీ ఆరాధనా మందిరములు అపవిత్రమయ్యెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటిలో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే, నీ వ్యాపారంలో నీ ఇష్టం వచ్చినట్టుగా మోసాలు చేస్తే, నీ ఉద్యోగం చేసే దగ్గర నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే ఏది అపవిత్రం అవుతుంది? దేవుని మందిరం అపవిత్రం అవుతుంది. అంతోని వారి దేవాలయం ఈ పుణ్యక్షేత్రానికి నువ్వు నేను వస్తున్నామే, ఇక్కడ దేవుణ్ణి స్తుతించి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చిన నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే ఇక్కడ దేవుని ఆలయం అపవిత్రం అవుతుందని యావే దేవుడు ఎజెకియేలు ప్రవక్త ద్వారా మనకు బోధిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎట్టపోతే పోయినాం కానీ దేవుని ఆలయాన్ని మనము అపవిత్రం చేయకూడదు. యేసు ప్రభువుకి కోపం వచ్చింది ఒకసారి అండి. ఎప్పుడు? దేవుని ఆలయాన్ని అపవిత్రం చేసినప్పుడు. కోపం మాత్రమే కాదండి, వాళ్ళను కొట్టి బయటికి పంపించాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కూడా ఆయన అంటుకోలే. ఆయన మోసం చేసినోడు కూడా శపించలా. ఆయన బల్లెంలో పక్కలో బల్లెంతో పొడిచిన వాడిని కూడా ఆయన కోప్పడలేదు. ఆయన ఒంటి మీద వస్త్రాన్ని ఊడబీకినోడిని కూడా ఆయన కోప్పడలేదు. ముఖం మీద ఫూ అని ఉమ్మూసిన వాడి మీద కూడా కోప్పడలేదు. కానీ దేవాలయమును అపవిత్రం చేసిన వాడిని మాత్రం శిక్షించాడు. ప్రియ సహోదరి సహోదరుల, అంటే ఈ దేవాలయం ఏ విధంగా అపవిత్రం అవుతుందంటే, ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయటం, ఇక్కడికొచ్చి తప్పు చేయటం కాదండి. దేవాలయంలో నువ్వు నేను అందరం దేవదూతలమే. దెర్ ఇస్ నోబడీ ఎల్స్. ఆల్ ఆఫ్ us are angels here. We are all angels in the church. కానీ ఈ దేవాలయం నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత ఎలా జీవిస్తున్నాము అనేది దేవుడు ఎప్పుడు కూడా ఆయన జీవపు గ్రంథములో లెక్క రాస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా లెక్క రాస్తున్నాడు అంటే, ఎజెకియేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవమ్మా. నీవు కావలి కాయుటకు ఒక కెరూబు దేవదూతను నియమించితిని. నీవు కావలి కాయుటకు ఒక దేవదూతను నియమించుతివి. నీవు నా పవిత్ర పర్వతముపై వసించుచు దగదగ మెరియు మనుల మధ్య తిరుగాడుచుంటివి. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం గమనిస్తే, ఈరోజు సువిశేష పట్టణంలో యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, పరలోక రాజ్యంలో చేరాలి అంటే మార్గం చూపిస్తున్నాడు.
ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే మార్గం ఏమిటి అంటే దేవుని ఆజ్ఞలను నువ్వు నేను పాటించాలనే వాక్యం. ఆ దేవుని ఆజ్ఞలు ఏమంటే నరహత్య చేయబాకు, వ్యభిచరించబాకు, దొంగిలింపబాకు, అబద్ధ సాక్ష్యములు పలుకుబాకు, ఇంకా తల్లిదండ్రులను గౌరవింపవలెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా నాన్నకు అన్నం పెట్టని ఏ దరిద్రుడు కూడా పరలోక రాజ్యంలో చేరుకోడండి. అమ్మా నాన్నను ప్రేమించని ఎవ్వడు కూడా పరలోక రాజ్యంలో చేరుకోడు. నువ్వు అంతోని వారి దేవాలయంకి వచ్చి 110 డొనేషన్ ఇయ్యి, అందరికీ అన్నం పెట్టు, కానీ పరలోక రాజ్యం మాత్రమే రాదు. అన్నీ వస్తాయి, నీకు అన్నీ కలిసి వస్తాయి. ఈ లోకంలో మేబీ లాటరీ కూడా తగలొచ్చు, మేబీ నువ్వు సంతోషంగా ఉండొచ్చు, కారు ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు, నీ వ్యాపారం బాగుపడవచ్చు, కానీ చివరకు నీ పరలోక రాజ్యం మాత్రమే నీకు దొరకదు. మిగతా అన్నీ వస్తాయి. దేవుడు మంచోడు కాబట్టి వస్తాయి. మేబీ యూ విల్ బి సక్సెస్ఫుల్, బట్ బిఫోర్ గాడ్ యూ విల్ బి అ లూజర్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ నోటి మాటలతో కానీ, నీ చూపులతో కానీ, నీ ప్రవర్తనతో కానీ ఇతరులను, నీ అత్త కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, ఇల్లు కానీ, తోడు కానీ, పక్క వాళ్ళు కానీ నువ్వు హత్య చేయబాకు. కేవలం కత్తులతో పొడిచేదే కాదు హత్య. నీ చూపులతో కూడా కొంతమందికి స్కానింగ్ చేస్తారు కింద నుంచి పైకి. స్కానింగ్ మెషిన్లు అవసరం లేదండి. కంటి చూపులు కొంతమంది కంటి చూపుతోనే చంపేస్తారు, కొంతమంది మౌనవ్రతంతో చంపేస్తారు. ఒకే ఇంట్లో ఉండేది, అన్ని పనులు చేసుద్ది, కానీ యావండి బాగున్నారని ఒక మాట కూడా అడగదు. ఈ మూతి మాత్రం 360 డిగ్రీలు తిరిగి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది గుర్తొచ్చేస్తున్నాయి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. చాలా సంతోషం. కొంచెం ఈ విధంగా నేను సంతోషంగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, నరహత్య చేయకు అని ప్రభు చెబుతున్నాడు. అంటే మాటలతో కానీ, చూపులతో కానీ, నాన్ కోఆపరేషన్ కానీ, వాళ్ళని సూటిపోటి మాటలతో గుడికి వస్తున్న ఒక అమ్మని పక్క అమ్మ అంటది, ఓ పోతుంది రో దేవదూత అంటది. ఒరే పక్క జరగండి రా, ఏమనుకుంటున్నారా, దేవదూత వస్తుందిరా. ఏం మాటలు? ఇది ఎదుటి వాళ్ళని హత్య చేసే మాటలు. ఎవరన్నా ఏదన్నా కానుక తీసుకొని వస్తే, ఆహా నీ మొఖానికి మళ్ళీ ఒక డొనేషన్ ఒక్కటే, తినటానికి లేదులే కానీ పెద్ద డొనేషన్ అని ఇంకొక మాట అంటారు. ప్రియ ఇదంతా కూడా మనుషుల్ని హత్య చేయటమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వ్యభిచరించటం, శారీరకంగా అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, ఈ శరీరాన్ని వ్యామోహాలకు, వ్యసనాలకు వాడుకోవటం. ఇప్పుడు హైటెక్ వ్యభిచారం వచ్చిందండి. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, లూజ్ స్టాక్స్, శరీరాన్ని వాడుకోవటం, ఈ వీడియోలు చూడటం, ఇలాంటి హైటెక్ జ్ఞానం పెరిగింది కదా అని ఇంగ్లీష్ ముక్కలు 4 నేర్పిస్తే కాస్ట్ గురించి మాట్లాడే ఈ ప్రజలు ఇప్పుడు ఈ టెక్నాలజీ అన్నీ వాడుకొని ఇదే లోకం. అమ్మా నాన్నలు మోసం చేస్తారు. అదే స్క్రీన్ మీద దేవదూత బొమ్మ పెడతారు. మళ్ళీ అమ్మ పక్కకు పోయినప్పుడు మాత్రం అది తీసేసి ఇంకొక బొమ్మ పెట్టుకుంటారు. అమ్మా నాన్నలు మోసం చేయటం వలన ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుడిని మాత్రమే కాదండి, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. అమ్మా నాన్నలు నువ్వు మోసం చేస్తే దేవుడిని మాత్రమే కాదండి, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, నీవే బురద గుంపలో దిగుతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, దొంగిలించబాకు. ఇతరుల పేరు ప్రఖ్యాతలు కానీ, సంపదలు కానీ, వాళ్ళ యొక్క వస్తువులు కానీ, వాళ్ళ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ దొంగిలించబాకు. అబద్ధ సాక్ష్యములు పలుకబాకు. మొదటి ఇందాక వాక్యంలో మనం చదివాం, వాళ్ళ నాలుకలన్నీ కూడా అబద్ధాలు చెప్పడానికి విల్లును రెడీగా పెట్టినట్టుగా నాలుకలు సిద్ధంగా ఉన్నాయని ప్రభు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు ఇక చివరిదిగా నీ తల్లిదండ్రులను గౌరవించు.
నువ్వు ఎంత గొప్పవాడివని కావచ్చు, మీ అమ్మా నాన్నకి అంత అందంగా లేకపోవచ్చు, మీ అమ్మా నాన్నకి అక్షరాలు రాకపోవచ్చు, మీ అమ్మా నాన్నకి జ్ఞానం లోక జ్ఞానం లేకపోవచ్చు, కానీ అన్నీ ఉన్న నిన్ను కన్నది ఎవరు? డిగ్రీలు ఉన్నా, జ్ఞానం ఉన్నా, అందం ఉన్నా, ఆయుష్ ఉన్న నిన్ను కన్నది ఎవరు? ఆ తెలివి లేని అమ్మా నాన్నే, ఆ అందం లేని అమ్మా నాన్న, ఆ అమ్మా నాన్న రక్తమే నీ శరీరంలో ఉంది. కాబట్టి అమ్మ వయసు అయిపోయిందే, నాన్న వయసు అయిపోయిందే, వాళ్ళు వాసన వస్తున్నారే, చక్కగా బట్టలు కట్టుకోలేకపోతున్నారే, చక్కగా నడవటం లేదే, ఫ్యాషన్గా లేరే, పాత రకపు బట్టల్లోనే ఉన్నారే అని పక్కన పారేయబాకు. దేవుడు నీ ఒంటి మీద బట్టలు లేకుండా చేస్తాడంటున్నాడు. నా ఇజ్రాయేల్ ప్రజలు నన్ను కాదని పక్కకు పోతే 10 మంది ముందు వారి నగ్నాన్ని నేను బయట పెడతాను అంటున్నాడు యావే దేవుడు. దేవుణ్ణి నీవు ఆధారపడతా, అమ్మా నాన్న నువ్వు పక్కన పారేస్తే 10 మంది ముందు నీ పరువు తీసేస్తాను అంటున్నాడు యావే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను నీవు ప్రేమించినట్లుగా నీ తోటి వారిని ప్రేమించు. నిన్ను నీవు ఏ విధంగా ప్రేమిస్తావో ఆ విధంగా ఇతరుల మంచి కోరు. మనలో ఎవరూ కూడా నన్ను నేను గిచ్చుకుంటానని ఎప్పుడన్నా, నా మీద నేను ఎప్పుడైనా కొట్టుకుంటానా? లేదండి. కాబట్టి నన్ను ఎప్పుడైనా నేను తిట్టుకుంటానా? లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, నిన్ను నీవు ప్రేమించు. మనమందరం చేసే చాలా వరకు మోస్ట్ ఆఫ్ అస్ వాట్ వీ డూ ఈజ్ వీ డోంట్ ఫర్గివ్ అవర్ సెల్స్. మనల్ని మనం క్షమించం. నేను ఎందుకు ఈ పాపం చేసినాను, ఎందుకు నేను ఈ తప్పు చేశాను, ఇప్పుడు దాకా నేను ఎలాంటి జీవితం జీవించాను, ఇప్పుడెందుకు నేను ఎన్నాళ్ళు నేను చాలా పవిత్రంగా ఉన్నాను, ఇప్పుడెందుకు నేను పడిపోయాను, ఎంత ఘోర పాపం చేసినానే మళ్ళీ పాప సంగీతం చేస్తారు. దేవుడు అన్నాడు, అమ్మా అయ్యా నీ పాపాలు క్షమించబడ్డాయి, గో ఇన్ పీస్ అని గురువు గారు చెప్తారు. పాప సంగీతం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను పాపిని అరే నీ పాపాలు అయిపోయినాయి నాయన. డోంట్ యూ బిలీవ్ దట్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ ఇన్ ద కన్ఫెషన్? దేవుడు నిన్ను క్షమించాడు, నీ పాపములు నేను ఇంకా గుర్తుపెట్టను అంటున్నాడు. నీ పాత జీవితాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు చెబుతూ ఉన్నాడు. నీ పాత జీవితాన్ని నువ్వు ఒకసారి ఒప్పుకుంటే ఇక నువ్వు దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, నేను క్షమించాను, కడిగేశాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రియ సహోదరి సహోదరురా, ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రభు ఇవన్నీ పెద్ద మాకు ప్రసంగం మాకు చెప్పవలసిన లేదు స్వామి, మేము చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు వెంటనే ఉన్నాము, మేము జీవిస్తానే ఉన్నాము అని ఆ వ్యక్తి యేసు ప్రభుతో అంటే అంటున్నాడు, అయ్యా నువ్వు పరిపూర్ణుడు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానం చేసి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను అనుసరించుము అంటున్నాడు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించి ప్రియబిడ్డ. నమ్మదగిన వాడా నజరేయుడవయ్యా, నిన్ను నమ్మిన నన్ను చేయి పట్టి నడిపించేవాడా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా. నమ్మదగిన వాడా నజరేయుడవయ్యా, నిన్ను నమ్మిన నన్ను చేయి పట్టి నడిపించేవాడా. అందరం కలిసి నమ్మదగిన వాడా నజరేయుడవయ్యా, నిన్ను నమ్మిన నన్ను చేయి పట్టి నడిపించేవాడా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా
యేసయ్యా నా మెస్సయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈ లోకానికి సంబంధించిన సంపదలన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు వాటిని వదిలేసి వచ్చి నన్ను అనుసరించు. నీ సంపదలన్నీ అమ్మేసి దాన ధర్మం చేయి, నేను నీకు సమకూరుస్తాను, నువ్వు నాతో నడువు, నాతో రా అని ప్రభు మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీకు నాకు సంపదలన్నీ దిట్టంగా ఉంటే ఇక నీకు నాకు భయం ఉండదండి. ఆ భయం ఈ లోకానికి సంబంధించిన భయం ఉండదు, పరలోకానికి సంబంధించిన భయం కూడా ఉండదు. ఎందుకు అంటే నా వెనకాల డబ్బులు చాలా ఉన్నాయి. ఏం కష్టం అవుతుంది? ఏదో వచ్చినా డబ్బులు, క్షణంలో డబ్బులు ఉన్నాయి నాకు. కాబట్టి ప్రభు అన్నాడు, నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించటం మాత్రమే కాదు, నువ్వు ఇంకా పరిపూర్ణుడు కావాలంటే ఈ లోకానికి సంబంధించినవన్నీ వదిలేయి, అమ్మే, దాన ధర్మం చేయి, వచ్చి నన్ను అనుసరించు అంటున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు ఇంకొక మాట అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆస్తులన్నీ అమ్మేసి నన్ను అనుసరించు అంటే ఏం చేశాడు? చాలా బాధతో ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన చాలా ధనవంతుడు అని కూడా బైబిల్లో రాసి ఉంది. ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి యేసుప్రభు అన్నాడు, వంటే ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టం, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఏంటి ఈ వంటే సూది బెజ్జంలో దూరిపోవటం ఏంటి? వంటే సూది బెజ్జంలో దూరిపోద్దా? మరి యేసుప్రభు ఏంటి సూది బెజ్జంలో వంట దూరిపోద్ది అంటాడు? అది చాలా ఈజీ అంటాడు. ఏంటది? ప్రియ సహోదరి సహోదరులారా, సూది బెజ్జం అంటే సూది బెజ్జం కాదండి. సూది బెజ్జం అంటే మనం బట్టలు కుట్టుకునే సూది బెజ్జంలోంచి కాదండి. యెరూషలేము పట్టణానికి ఎన్ని గేట్లు ఉన్నాయి? ఎన్ని 12 ద్వారాలు ఉన్నాయి. అందులో ఫిష్ గేట్ ఒకటి, చేపల ద్వారం ఒకటి, గొర్రెల ద్వారం ఒకటి, నీళ్ల ద్వారం ఒకటి అని 12 ద్వారాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ క్యామెల్ గేట్. క్యామెల్ గేట్ అంటే ఏంటంటే ఒంటెలు రావటానికి పోవటానికి, ఆ రోజులల్లా వాళ్లకు ప్రయాణం చేయటానికి, ఎడారుల్లో ప్రయాణం చేయటానికి ఒంటెలు వాడేవాళ్ళు. అయితే ఈ యెరూషలేము పట్టణానికి ఉన్న 12 గేట్లు రాత్రింబగలు తెరిచి పెట్టరండి. తెరిచి పెడితే ఏమైద్ది? శత్రు సైన్యాలు వస్తాయి, నీ మీద యుద్ధానికి వస్తారు. కాబట్టి రాత్రిపూట ఈ గేట్లన్నీ వేసేస్తారు. ఇక సైనికులు కాపలా కాస్తూ ఉంటారనమాట. అయితే కొన్నిసార్లు ఈ ఒంటెలు ఎడారికి పోయినప్పుడు తిరిగి రావటానికి కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. లేట్ అయిన ఈ ఒంటెలు ఎట్లా రాత్రిపూట లోపలికి రావాలా? చూడండి, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద బంగ్లాలకు, పెద్ద పెద్ద క్యాంపస్లకు పెద్ద గేట్లు ఉన్నాయి. ఈ పెద్ద గేట్లు ఎప్పుడు కూడా మూసి ఉంటాయి. ఏదైనా పెద్ద ఈవెంట్ ఉంటే తెరుస్తారు. కానీ ఈ పెద్ద గేట్లు మూసేసినప్పుడు లోపలికి బయటికి పోవాలంటే ఎట్లా? ఆ పెద్ద గేట్లోనే ఒక చిన్న గేట్ ఉంటుంది, అవునండి? ఇప్పుడు ఈ ఒంటెలు ప్రయాణం చేయవలసిన గేట్లో ఓ చిన్న గేట్ ఉంటుంది. అయితే ఈ రాత్రి అయిపోయిన తర్వాత గేట్లన్నీ వేసేస్తారు. ఒంటె ఏమన్నా గాడిద పిల్లలాగా ఉంటుందా? ఈ పెద్ద గేటు మొత్తం తీస్తే కానీ ఒంటె లోపల రావటానికి వీలేదు, ఎందుకంటే అంత ఎత్తు ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, లేటుగా వచ్చిన ఒంటెలు కూడా లోపలికి రావటానికి వీలుగా చిన్న గేట్ ఒకటి దాంట్లో పెడతారు. అయితే ఈ గేట్లోకి ఈ ఒంటె రావాలంటే ఎట్లా రావాలా? అది మొత్తం కూర్చొని డేకుకుంటా లోపలికి రావాలా. అది లోపలికి రావటానికి అది చిన్న ద్వారం కాబట్టి ఒంటెల మీద ప్రయాణం చేసినప్పుడు ఒంటెల మీద మనుషులు కూర్చోవటానికి ఒక ఇది పల్లకలాగా ఉంటుంది. దాని మీద అవన్నీ తీసేయాల. ఒంటి మీద వాళ్ళ యొక్క వస్తువులు ఉంటాయి, బట్టలు ఉంటాయి, బస్తాలు ఉంటాయి. వీటన్నిటిని తొలగించి బేర్ క్యామెల్ హ్యాస్ టు గో ఇన్ సైడ్.
వంట మీద ఇంకా ఏ వస్తువు ఉన్నా కూడా అది ఆ చిన్న రంధ్రంలోంచి పోవటానికి వీలు లేదు. కాబట్టి వంట మీద ఉన్న సామాగ్రి మొత్తం కూడా తీసి పక్కన పెట్టి అప్పుడు ఆ వంట కింద కూర్చొని చిన్నగా డేక్కుంటే లోపలికి వెళ్ళుద్ది. ఇది ఇలాంటి ఆచారం వాళ్ళకు ఉంది కాబట్టి నీడిల్స్ ఐ అని ఒక సామెత వాళ్ళకి నానుడి ఉంది. ఆ రోజులల్లా నీడిల్స్ ఐ అంటే అర్థం ఏంటి? గేట్లో ఉండే చిన్న గేటు అనే అర్థం. నీడిల్స్ ఐ అంటే సూది ఇది కాదు, అందులో వంట పోదండి, అందులో వంట పోదు. దాని అర్థం ఏంటంటే ఇది ఒక సామెత. మొక్కై వంగంది రాణై వంగదు అంటారు. అది అసలు చెప్పేది దేని గురించి? మన గురించే. మనం చిన్నప్పుడే చక్కగా పడకపోతే పెద్దయినాక మనం మార్చుకోలేము అని అర్థం. అవునండి, నీడిల్స్ ఐ అంటే కూడా అదే. సూది బెజ్జంలో నుంచి వంట పోవటం అంటే అదే, ఆ చిన్న గేట్లో. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నేను పరలోక రాజ్యంలో చేరాలంటే నీ మీద కప్పుకున్నవి, నీ మీద ఉన్న బంగారం కానీ, నీ మీద ఉన్న బట్టలు కానీ, నీ మీద ఉన్న ఆస్తులు కానీ, నీ వెనకాల ఉన్న ఇల్లు కానీ, నీ వెనకాల ఉన్న ఉద్యోగం కానీ, నీ మీద ఉన్న రంగు కానీ, నీకు ఉన్న రూపం కానీ, నీలో ఉన్న ఉడుకు రక్తం అన్నీ, వీటన్నిటిని ఒలిస్తే కానీ పరలోక రాజ్యంలో నువ్వు చేరవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును. నేనే మార్గం అంటే ఏంటి? చివరికి ఆయన ఎలా చనిపోయినాడు? చివరికి ఆయన ఎలా చనిపోయినాడు? దిగంబరుడిగా. నథింగ్ ఈజ్ ఆన్ హిమ్. ఆయన మీద ఉన్న అన్ని బలి చేశారు. దిగంబరుడిగా శిలువ మీద మరణించాడు. ఈ లోకానికి సంబంధించింది ఏది నాది కాదు. పరలోక రాజ్యంలో చేరాలంటే ఈ లోకానికి సంబంధించింది నువ్వు కప్పుకున్నది అంతా ఒలిచి వేయాల్సిందే. ఇదే మార్గం. దెర్ ఇస్ నో అదర్ వే. యూ హ్యావ్ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్. ఈ లోకానికి సంబంధించిన ఆస్తులు కానీ, హావాభావాలు కానీ, నీ ఆలోచనలు కానీ, నీ సంపదలు కానీ, నీ అందము కానీ, నీ ఐశ్వర్యం కానీ, నీ ఉద్యోగం కానీ, నీ జ్ఞానం కానీ అన్నిటినీ నువ్వు తీసి పక్కన పెడితే తప్ప నీకు పరలోక రాజ్యంలో స్థలము దొరకదు. ఎంట్రన్స్ లేదు. దెర్ ఇస్ నో వే. అందుకే ప్రభు అన్నాడు, నేనే నీకు మోడల్, ఐ ఆమ్ ద వే. నేనే పరలోకమునకు నేనే మార్గమును అంటున్నాడు. అయితే చివరిగా శిలువ మీద ఆయనకు మిగిలింది ఏంటి? శిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభుకి చివరిగా మిగిలింది ఏంటి? ఏంటది? ఇట్ట అంటున్నావు, ముళ్ళ కిరీటం. ప్రియ సహోదరి సహోదరులారా, చివరికి ఆయన ఒంటి మీద అన్నీ వలిచారు, చివరికి ఒకటే మిగిలింది. ఏంటంటే ముళ్ళ కిరీటం. అందుకే మత్తయి సువిశేషం 7వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అంటాడు, నా మార్గం ఇరుకైన మార్గం, ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు. నీవు విశాలముగా, సులభముగా, లాభదాయకంగా ఉండే మార్గము నిన్ను తప్పకుండా వినాశనమునకు దారి తీసును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ధనవంతుడు పరలోక రాజ్యములకు చేరడు అని యేసుప్రభు అంటున్నాడా? లేదండి, కష్టము అంటున్నాడు. చేరడు అని అంటోలా. ధనవంతులు పరలోక రాజ్యంలో చేరాలంటే నీకున్న ధనములో పేదవాడికి నువ్వు సహాయం చేయాలి. అన్నీ ఉన్నా నున్ని నీవు తగ్గించుకోవాలా. అన్నీ ఉన్నా నిన్ను నీవు తగ్గించుకోవాలా. ఇంతకుముందు బ్రదర్ రాజారెడ్డి గారు ఇందాక వాక్యం చెప్పినప్పుడు లూకాసు సువిశేషం 18వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఒక వాక్యం చెప్పినారు, తనను తాను తగ్గించుకునేవాడిని ప్రభువు హెచ్చింపజేస్తాడు, తనను తాను హెచ్చించుకునే వాళ్ళను తగ్గింపు చేస్తాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం ప్రియబిడ్డలారా. అయితే ఇదిగో ఈ పేతురు గారు ఈరోజు సువిశేష పట్టణంలో 27వ వచనం, అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకేమి లభించును?
నేను అంతోని వారి దేవాలయంకి 9 వారాలు వచ్చాను, 7 వారాలు వచ్చాను, 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను, చిన్నప్పటి నుంచి వస్తున్నాను, నాకేం వచ్చింది అని చాలామంది నిరాశపడుతున్నారండి. చాలామంది నిరాశపడుతున్నారు. నేను పేతురు గారు కూడా అదే అంటున్నాడు, మేము అన్నిటినీ వదులుకొని, ఇల్లు వాకిలి పిల్ల జల్ల అన్నీ వదులుకొని నీ వెనకాల నడిచాం ప్రభు, మాకేం వచ్చుద్ది అన్నాడు. చాలామంది నాకు అది కావాలా, ఇది కావాలా, అది కావాలా. కొంతమంది అంటారు నాకు ఆరోగ్యం వస్తే, నాకు ఉద్యోగం వస్తే, నాకు పెళ్ళైతే, నేను అమెరికా పోతే నేను ఇది ఇస్తాను, నేను అది ఇస్తాను, నేను గుండు చేపించుకుంటున్నాను, నేను బ్రెడ్ పంచి పెడతాను, నేను భోజనం చేస్తాను. నీకు 1,00,000 రూపాయలు ఉద్యోగం ఇస్తే వచ్చి 3,000 రూపాయల కేకు పంచుతావా? 1,00,000 రూపాయలు ఉద్యోగం దేవుడిస్తే, కొన్నిసార్లు ఏమంటారంటే కొంతమంది ఫస్ట్ శాలరీ ఏదో సగం వచ్చుద్ది, అది తీసుకొచ్చి చెప్తాడు, చచ్చిపోయిన దాకా రూపాయి కూడా దానం చేయడంగా. ఎందుకంటే పర్మనెంట్ జాబ్ కదండి, పర్మనెంట్ జాబు. ప్రతి 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. కానీ వీడి ఉదార స్వభావం మాత్రం తగ్గిపోతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేద్దాం. ఇదిగో వాట్ విల్ ఐ గెట్ అంటే యూదాస్ ఇస్కారియోతు కూడా ఒక ప్రశ్న వేశాడు. ఎవరితోని? ప్రధాన అర్చకులతో. ఏమడిగాడు? ప్రధాన అర్చకుల్ని యూదా ఇస్కారియోతు ఒక ప్రశ్న అడిగాడు. ఏంటది? నేను యేసయ్యను అప్పగిస్తే నాకెంత ఇస్తారు? ఎంత ఇచ్చారండి? 33 రూకలు, 33 సిల్వర్ కాయిన్స్. అంటే యూదాస్ ఇస్కారియోతు 3 సంవత్సరాలు యేసు ప్రభుతో నడిచాడు, కానీ యేసు ప్రభు ఖరీదు తెలుసుకున్నాడు, కానీ యేసు ప్రభు విలువ మాత్రం తెలుసుకోలేకపోయినాడు. యేసు ప్రభు యొక్క ఖరీదు 33 సిల్వర్ కాయిన్సే, కానీ యేసు ప్రభు విలువ ఎలలేనిది, విలువ కట్టలేని విలువే యేసు ప్రభుది. ఆయన యేసు ప్రభువును అప్పగించిన తర్వాత యేసు ప్రభు యొక్క విలువ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏమైంది? ఆ బాధ భరించలేక ఉరేసుకుని చచ్చిపోయినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? పక్కన వాళ్ళని కూడా లేపమ్మా, 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించు. సహోదరి సహోదరులారా, గమనించండి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు, యేసు ప్రభువు నమ్ముకుంటున్నావు అంటున్నాం. యేసు ప్రభువుని విశ్వసించే వాళ్ళు ఎవరెవరో చేతులు పైకెత్తండి. దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్ రైజ్ యువర్ హ్యాండ్స్. అమ్మో బైబిల్లో ఇక్కడ వినండి, దేవదూతలా కూర్చున్నారు ముందు, నా మాటను కూడా మీరే చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆల్ దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్, యేసు ప్రభుని విశ్వసించే వాళ్ళు చేయి పైకెత్తండి. అమ్మ నువ్వు చెయ్యత్తలేదని సైతాన్ని నమ్ముకున్నావా? మోహన్ చూస్తే మాకు అర్థమైపోతుందిలేండి. ప్రైజ్ ద లార్డ్, గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు రాసిన సువిశేషం 2వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు యందు అనేకులు విశ్వాసం ఉంచారు, కానీ ఆయన మాత్రం వారిని అంతగా నమ్మలేదు అని వాక్యంలో ఉంది. 23లో యేసు ప్రభు యందు అనేకులు విశ్వాసం ఉంచారు, కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు అని వాక్యం బోధిస్తూ. ఎందుకు నమ్మలేదంటే వారు యేసు ప్రభు ఖరీదు తెలుసుకున్నారు, కానీ యేసు ప్రభు విలువ తెలుసుకో. దే హ్యావ్ కమ్ టు నో ద ప్రైజ్ ఆఫ్ జీసస్, నాట్ ద వాల్యూ ఆఫ్ జీసస్. యు అండ్ మీ ప్రతిదానికి ఖరీదు కడుతున్నాం, కానీ విలువ కడితే మీ అమ్మ నాన్నకు విలువ కట్టి చూడండి, యేసు ప్రభువుకు విలువ కట్టి చూడండి, నీ కొడుకు కూతురికి విలువ కట్టి చూడు, స్నేహానికి విలువ కట్టి చూడు. ఖరీదు కట్టబాకు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నాకెంత ఇస్తావు? మా అబ్బాయి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాడు, ఎంత ఇస్తారు? ఎన్ని లక్షలు? ఇప్పుడు లక్షలు పోయినాయండో, కోట్లు. బేరం ఆడుతున్నారు అబ్బాయిలు అమ్మాయిలతోని.
మళ్ళా చెప్పుకునేది మేము క్రైస్తవులం. జంతువులను కొనుక్కున్నట్టుగా కొనుక్కుంటున్నారు అబ్బాయిల్ని. ఈ దరిద్రంలో కూడా బుద్ధి రావటంలే. ఇదేంట్రా, ఈ అమ్మాయి నన్ను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంది, నేనేమైనా జంతువునా? కొనుక్కుంటుంది కాబట్టే ఏమండి, ఓ 300 పెట్టి ఒక కోడి పిల్లను కొనుక్కుంటే నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు కదండి. ఆ కోడి పిల్లతో నువ్వు దాన్ని చంపుకుంటావో, కోసుకుంటావో, కూర చేసుకుంటావో, ఫ్రై చేసుకుంటావో, పచ్చడి చేసుకుంటావో, కాకులకి ఎత్తావో, నీ ఇష్టం కదా. అందుకే లక్షల రూపాయలు పెట్టి అమ్మాయిని నిన్ను కొనుక్కపోయి దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఆ తర్వాత స్వామి అని ఏడవబాక. అప్పుడు గుర్తొస్తాడు స్వామి, అప్పుడు గుర్తొస్తాడు సెయింట్ ఆంటనీ. ఆ అమ్మాయి వాడిని పట్టుకొచ్చి ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటుంది. ఏమంటే, నేను నిన్ను యు ఆర్ మై ప్రాపర్టీ. ప్రాపర్టీ ఏందండి? జంతువులను కొనుక్కున్నట్టు కొనుక్కోవటమా? బట్టలు కొనుక్కున్నట్టు కొనుక్కోవటమా? మళ్ళీ ఇది ఒకటి బేరం ఆడేటి ఒకటి ఉంది, సంబంధాలు, చూసేస్తాం. అమ్మాయిని పిలవటమో అబ్బాయిని పిలవటమో చూడటం, నాకు ఇది నచ్చలే పో. ఈ దరిద్రులకి ఈ సూపులు చూసి 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 బెస్ట్ వన్ అనుకుంటారు వాళ్ళు, కానీ ద వర్స్ట్ వన్ దే విల్ గెట్. బెస్ట్ వన్ అనుకుంటారు, సంబంధాలు చూసి 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 చివరికి ఏదో ఒకటి ముదనష్టం దాన్ని పట్టుకొస్తారు. ఆ రోజు నుంచి 100 ఏళ్ళ మంటగా అండి, అదిగా పంట కాదు మంటే. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు తీసుకొస్తాడు సరి అయిన జోడు. అందుకే ప్రభుని అడుగు, నేను నిన్ను నమ్ముకుంటే నాకేం వచ్చిందని అడగబాకు. ప్రభు, నేను నమ్ముకుంటే నువ్వు నాతో ఉన్నావు, అది నాకు చాలు. ప్రభుని కోరుకుందామండి. అందుకే ప్రభు అంటున్నాడు, అయ్యా నువ్వు నా గురించి అన్నీ వదులుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కడుంటావు? నాతో పాటు నా పక్కనే కూర్చుంటావు. నేను చేసే తీర్పు పని మీరు చేస్తారు. ఇంతకంటే బహుమానం ఏం కావాలండి? ఆ తర్వాత వచ్చింది స్వామి, ఇప్పుడు నాకు మాత్రం ఉద్యోగం కావాలి, ఇప్పుడు నాకు పెళ్లి కావాలా, ఇప్పుడు నేను పాస్ అవ్వాలా, ఇప్పుడు నాకు ఇల్లు కట్టుకోవాలా, తర్వాత సంగతి ఎవరికి తెలుసండి? ఆతృత ఎక్కువ, చాలా ఆతృత ఎక్కువ. ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు కావాలి నాకు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము గృహములను కానీ, సోదరులను కానీ, సోదరీమణులు కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ, బిడ్డలను కానీ, భూములను కానీ త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవనకు వారసులగుదురు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవానికి వారసులగుతారంట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించుదాం. నిత్య జీవం కావాలన్నా, పరలోక రాజ్యంలో కావాలన్నా, నాకు అవి వద్దండి, ఇప్పుడు నాకు పెళ్లి కావాలా, అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా, నాకు పిల్లలు పుట్టాలా, ఇల్లు కట్టుకోవాలా, నేను అమెరికా పోవాలా, అమ్మా నాన్న వదిలేయాలా, నాకు అమ్మా నాన్న ఇష్టం లేదండి, వాళ్ళని నేనాడు సత్తానండి, నాకు ఇప్పుడు అమ్మా నాన్న వద్దండి, నాకు మంచి అందమైన అమ్మాయి ఉంటే చాలండి అనుకుంటే, నాయన నీ సావు నువ్వు సావు. దేవుడిచ్చే వరం నీకు వద్దంటే నీ సావు నువ్వు సావటమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నా నిమిత్తం అమ్మా నాన్న అక్క చెల్లి అందరినీ వదిలేస్తే 100 కుదించి అదిమి పొర్లిపోయే అంత నీకు నేను ఇస్తాను. అందుకే దేవుడు నీకు ఇచ్చిన సంతానాన్ని, ఇదిగో దేవుని సేవ చేయటానికి ముందుకు రా, దేవుని సేవ చేయటానికి ముందుకు నా నిమిత్తం మీ అమ్మా నాన్న వదిలేసి, అక్క చెల్లెలు వదిలేసి రా. గురువుగా పనిచేయి, కన్యాశ్రీగా పనిచేయి, ఉపదేశులుగా పనిచేయి, సేవకులుగా పనిచేయి, 10 మందికి నువ్వు తోడ్పడు. 100 నేను ఇస్తాను నీకు కావలసింది. చాలామంది, అమ్మో నాకు ఒక్కతే కూతురు, ఫాదర్ గారండి నేను ఫాదర్ అవ్వాలని ఉంది కానీ స్వామి నేను ఒక్కడనే కొడుకును. అరే నీకు ఎవరు లేరా? మా అక్క ఉందండి అంటే అబ్బాయిల్లో ఒక్కడట. అసలు దేవుడు ఆ ఒక్కడు కూడా లేకుండా చేస్తే అప్పుడు బాగుండేదే. కనేటప్పుడేమో ఒక్కళ్ళు లేదంటే ఆఫ్, ఒక్కలేనట. దేవుడు ఉదారంగా ఆయన సంతానాన్ని ఇస్తుంటే కొంతమందికి ఇష్టం లేదండి.
సంతానం వద్దు ఒక్కళ్ళు, లేదా లేకపోతే పొరపాటు జరిగితే ఇద్దరు. అప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మాత్రం అమ్మ ఒక్కడే కొడుకు, ఎవరొద్దన్నారు రెండో కొడుకుని, ఎవరొద్దన్నారు రెండో బిడ్డను కనొద్దని? దేవుడు ఈయనన్నాడా? అప్పుడేమో మూత పెట్టినావు, ఇప్పుడేమో నా ఒక్కళ్ళే. మళ్ళీ ప్రతి స్వామి మా ఇంటికి రావట్లేదు ఫాదర్ గారు, మా ఇంటికి ఎవరు రావట్లేదు ఆశీర్వాదం చేయటానికి. ఎక్కడి నుంచి ఊడిపడతారా? ఆకాశంలో ఊడిపడతారా? మీ పిల్లలేమో దాచిపెట్టుకోండి, మా అమ్మ నానేమో మా మీద ప్రేమ లేక ఈ స్వాములు వాళ్ళందరూ వదిలేశారు గాలికి. మీ పిల్లలకి మాత్రమే మీకు ప్రేమ ఉందండి. మా అమ్మ నాన్నకి మా మీద ప్రేమ లేవా? మీరు కన్నట్టుగా మా అమ్మ నాన్న మమ్మల్ని కలలా? ఎక్కడి నుంచి వస్తారండి ఫాదర్లు? ఎక్కడి నుంచి వస్తారు సిస్టర్లు? ఎక్కడి నుంచి వస్తారు సువిశేష బోధకులు? మన పిల్లలే, మన పిల్లలే రావాలి. అందుకే దేవుని సేవకు పంపించడానికైనా ఓ కొడుకునో కూతుర్ని ఎక్స్ట్రా కనండి. ఐఎమ్ రియలీ ఫ్రాంక్లీ ఐఎమ్ సెయింగ్. ఎందుకు దేవా, ఇదిగో నీ సేవ చేయటానికి నేను ఇంకొక కొడుకును ఇంకొక కూతుర్ను కంటాను. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, కోత వాళ్ళు తక్కువగా ఉన్నాయి. రేపొద్దున నువ్వు ఎడకొచ్చి నీకు ముందు నువ్వు 3 పండ్లు ఊడిపోయినప్పుడు ఎడకొచ్చి కూర్చుంటే ఎవరో ప్రసంగం చెప్పడానికి ఉండాలా. నీ తల మీద నీకు అనారోగ్యం ఉన్నప్పుడు నీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయడానికి ఎవరో ఉండాలండి, అవునా కదా? అలా ఉండాలి అంటే మన పిల్లల్ని మనం దేవునికి అర్పించాలి. దేవుడు ఇదే పిలుస్తున్నాడు. ఆ విధంగా నీవు నీ పిల్లల్ని దేవుని నిమిత్తంలో వదులుకుంటే పరలోక రాజ్యంలో చేరటానికి నీకు ఒక ఎంట్రన్స్ టికెట్ దొరుకుద్ది. మీ పిల్లల్ని దేవునికి సమర్పించండి, దేవుని సేవకు అంకితం చేయండి. మీరు కూడా మీ సమయాన్ని దేవుని సేవకు అంకితం చేయండి. ఎందుకు సాయంత్రం పూట నీ ఉద్యోగానికి పోయించిన వారానికి ఒకసారైనా ఓ 10 మంది కలిసి పలానా ఇంటికి పోయి ప్రార్థన చేద్దాం, ఓ జపమాల చెబుదాం. మన విచారంలో ఒకరు అనారోగ్యంలో ఉన్నారని మొన్న పూజలో చదివారు, వాళ్ళ ఇంటికి పోదాం, బాగున్నారా లేదా, ఒక పరలోక జపం మంగళవారం జపం చెప్పొద్దాం అని ఎందుకు పోం? వీఆర్ ఆల్ గోయింగ్ ఇన్ ది ఈవినింగ్ టు ద ఎన్టీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు చుట్టూ తిరిగి రావాలి. పక్కన మన ఫ్లాట్లో ఉన్న అనారోగ్యంతో చచ్చిపోయే వాళ్ళని కూడా చూసిరాం, కానీ ఎక్కడో ఉన్న నెక్లెస్ రోడ్డు తిరిగి వస్తాం. am I not ప్రాక్టికల్? ఇదే నీకు పెళ్ళైపోయింది, ఇప్పుడు నువ్వు గురువు కాలేవు కదా. నీ పెళ్ళైపోయింది, ఇప్పుడు నువ్వు సిస్టర్ కాలేవు కదా. నీ పిల్లలు ఉన్నారు, నువ్వు దేవుని సేవ చేయి. ఎందుకు నువ్వు వారంలో ఒక్కరోజన్నా, ఇదిగో నేను ఈ రోజు వారంలో ఒకరోజు సాయంత్రాన్ని రోగులను పరామర్శించటానికి నేను ఈ సమయాన్ని కేటాయిస్తాను. నేను ఒక్కదాన్నే వెళ్ళను. ఇదిగో పక్కన 10 మంది ఉంటారు, అమ్మ రండి పలానా రోజు మనం వెళ్దాం. ఇగో వాళ్ళ ఇంట్లో అనారోగ్యంగా ఉందంట, వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయినారు, వాళ్ళ ఇంట్లో ఏదో కష్టం వచ్చింది, మొన్న వాళ్ళ ఇంట్లో ఏదో కొట్లాట్లు వినపడ్డాయి, మనం పోయి 2 మాటలు మాట్లాడొద్దాం. మనం అడుగు పెడితే చాలు, దేవుడు అడుగు పెట్టినట్టే అని ఎందుకు మనం ఓ నిర్ధారణ చెయ్యం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు రాజ్యంలో నీకు నాకు స్థలం కావాలంటే ఈ లోకానికి సంబంధించిన సెల్ఫిష్నెస్, దట్ ఈగో, మనలో ఉండే ఈగో మస్ట్ డై. మనలో ఉండే ఈ పొరలన్నీ విప్పేయాల. కొన్నిసార్లు మనం చాలా పొరలు కప్పుకుంటాం, అవన్నీ విప్పేస్తే ఇదిగో ఆ చిన్న ద్వారంలో, ఇరుకైన ద్వారంలో మనం కూడా దూరి వెళ్ళగలం. అవంటే దాంట్లో వచ్చి పోవాలంటే దాని మీద ఉన్న వస్తువులన్నిటినీ కూడా తొలగించాల. మనం కూడా అంతే, ఈ లోకానికి సంబంధించిన అన్నీ పక్కన పెడితే ఆ చిన్న ఇరుకైన ద్వారంలో మనం ప్రవేశించి నిత్యం దేవుని రాజ్యంలో ఉండగలం. అందరం లేచి నిలబడదామా? ప్రియ సహోదరి సహోదరులారు, నీవు దేవునికి కానుకగా చెల్లించుకోవాలనుకున్న నీ కానుకలను నీ కుడి చేతిలో పట్టుకో. కానుకగా సమర్పించాలని తెచ్చుకున్న వస్తువులు కానీ, డబ్బులు కానీ, ఇంకేదైనా ఇతరులు కానీ నీ కుడి చేతిలో పట్టుకో. ఎడమ చేయి నీ హృదయం మీద పెట్టు. ఇప్పుడు నీవు అర్పించవలసింది కేవలం నువ్వు తెచ్చిన డబ్బులు మాత్రమే కాదండి. నిన్ను నీవు దేవునికి కానుకగా సమర్పించు. నీలో ఉన్న కొన్ని ఆలోచనలు, నీలో ఉండే బలహీనతలు, నీలో ఏమైనా వ్యసనాలు, నీలో ఏమైనా చెడు అంటే
ఇందాక వాక్యంలో మనం చదివాం, హత్యకు సంబంధించిన కానీ, వ్యభిచారములకు సంబంధించిన కానీ, దొంగతనానికి సంబంధించిన కానీ, అబద్ధ సాక్ష్యాలు కానీ, అమ్మా నాన్నలను ధిక్కరించటము, అమ్మా నాన్నలను పట్టించుకోకపోవటం, అమ్మా నాన్నకు అన్నం పెట్టకపోవటం, అమ్మా నాన్నలను తిట్టడం, కొట్టడం, ఇంట్లోంచి బయట వేయటం, ఇలాంటివి ఏదైనా ఉంటే ఇదిగో ఇప్పుడే దేవునికి సమర్పించు. దేవా, నేను తప్పు చేశాను, నాలో ఈ బలహీనత ఉంది, దీన్ని వదిలించాలనుకుంటున్నాను. లేదా నీకు ఆరోగ్యం కావాలేమో, స్వస్థత కావాలేమో, ఉద్యోగం కావాలేమో, అప్పులు తీరాలేమో, నీ పిల్లలు బాగా చదువుకోవాలేమో, ఇతర దేశాలు వెళ్ళాలేమో, నీ ఇల్లు కట్టాలేమో, నీ ఆస్తి కొట్లాట తీరిపోవాలేమో, వీటన్నిటినీ దేవునికి సమర్పించు. ప్రియబిడ్డ, విశ్వాసంతో అడుగు. నువ్వు అడిగితే నేను ఇస్తాను, నువ్వు తడితే నేను తెరుస్తాను, నువ్వు వెతికితే దొరికేటట్టు చేస్తాను అని ఆజ్ఞాపిస్తున్న దేవుడు. ఇదిగో నీ ఆలోచనలు, నీ అవసరతలు, నీ అనారోగ్యాలు అన్నీ నీ కుడి చేతిలో పట్టుకో. ఎడమ చేయి హృదయం మీద పెట్టి కనులు మూసి నిన్ను నీవు దేవునికి సమర్పించు. ప్రియబిడ్డ, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవింపనైతిని. నాలోని కష్టమును సమర్పింతును, నాలోని రోగమును అర్పించు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఓ దేవా, ఈ కానుకలను దయతో స్వీకరించి నీ ప్రణాళికానుసారముగా నూరంతలుగా మమ్మలను ఫలింపచేయమని మా నాథుడైన క్రీస్తు నామములో ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మీ అవసరం నిమిత్తము ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును
సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము బదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు, అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించున్నట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. అచ్చిష్ట మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. పునీత అంతోని వారా అద్భుత శక్తి గల పునీత అంతోని వారా, పాత్రుడవు నీవేనయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. నజరేయుడా నా యేసయ్యా, నీటిలో నడిచినవు నీవు మునిగి పోలేవులే, నీటిలో నడిచినవు నీవు మునిగి పోలేవులే, అగ్నిలో నడిచినవు నీవు కాలిపోలేవులే, అగ్నిలో నడిచినవు నీవు కాలిపోలేవులే. చప్పట్లు కొడుతూ అని చెప్పిన వాగ్దానమే, అని చెప్పిన వాగ్దానమే నాలో నెరవేర్చుము నా తండ్రి, నాలో నెరవేర్చుము, నాలో నెరవేర్చుము నా తండ్రి, నాలో నెరవేర్చుము. నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. నజరేయ ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. హల్లెలూయా 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 హల్లెలూయా
అందరం కలిసి హల్లెలూయా 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 ప్రభువుని స్తుతించు హల్లెలూయా 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 రెండు చేతులు పైకెత్తి చప్పట్లు పెట్టి ప్రభువుని స్తుతించుకోవాలి హల్లెలూయా 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 యేసయ్యా నీకే ఆరాధన యేసయ్యా ఆరాధన స్తుతి ప్రార్థన మీకేనా ఆరాధన మీకేనా స్తుతి ప్రార్థన నజరేయుడా నా యేసయ్యా నమ్మక పాత్రుడు నీవేనయ్యా నీకేనా ఆరాధన నీకేనా స్తుతి ప్రార్థన యేసయ్యా నాలోకి రావా హృదయంతరంగాలు తెలిసినవాడా ఒక్కసారి నాలోకి రావా ఈ ప్రార్థనను ఈ ప్రార్థనాలయమును నీ సన్నిధికే సమర్పింతునుయా నీ ఆధీనమునకు నా జీవితమును నా కుటుంబమును సమర్పించదనయ్యా హృదయంతరంగాలు తెలిసిన దేవా ఒక్కసారి నన్ను తాకగా రావా స్వస్థపరచువాడా నమ్మదగినవాడా నజరేయుడవయ్యా నీ పరిశుద్ధ సన్నిధికి సమర్పింతునుయా నీకేనా ఆరాధన
పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, రెండు చేతులు మీ హృదయం మీద పెట్టి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు పలుకుతున్నాయి. దేవుడు నీకు సహాయం చేయలేని చేతగాని వాడు కాదు, నీ ప్రార్థన ఆలకించలేని చెవిటివాడును కూడా కాదు. కేవలం నీ పాపములు ఆయనకు నీకు మధ్య ఓ గోడగా ఉన్నాయి కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గోడలో ఉన్న మన పాపములు క్షమించబడితే ఆయన యొక్క స్వస్థత, దీవెనలు, ఆయన యొక్క సన్నిధి మన మీద కుమ్మరించబడుతుంది. లెక్కలేని పాపాలు, భారమైన జీవితం, నూనె లేని దీపములా కొట్టుమిట్టాడుతున్న మన జీవితములను, పగిలిపోయిన మట్టి పాత్ర లాంటి మన బ్రతుకులను దేవునికి సమర్పించుకుందాం ప్రియబిడ్డలారా. కరుణ చూపుమా నాదా, కరుణ చూపుమా అంటూ మన పూర్వపు పాపములు, గతములో నువ్వు నేను చేసిన పాపాలే మనకు శాపాలుగా మారాయేమో, మనం చేసిన పాపాలు మన పిల్లలకు శాపాలుగా మారాయేమో, దేవుని సన్నిధిలో చేర్చుదాం. లెక్కలేని పాపాలు, భారమైన జీవితం, నూనెలేని దీపముల సాగుచున్న జీవితం. అందరం పాడదామా? లెక్కలేని పాపాలు, భారమైన జీవితం, నూనెలేని దీపముల సాగుచున్న జీవితం, పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవిత మొసగుము నాథా. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవిత మొసగుము నాథా. కరుణ చూపుమా నాపై, కనికరించుమా, పాపిని నేను నాథ, పాపిని నేను. అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి, కరుణ చూపుమా నాపై, కనికరించుమా, పాపిని నేను నాథ, పాపిని నేను. అందరం కలిసి, కరుణ చూపుమా నాపై, కనికరించుమా, పాపిని నేను నాథ, పాపిని నేను. లెక్కలేని పాపాలు, భారమైన జీవితం, నూనెలేని దీపముల సాగుచున్న జీవితం, నూనెలేని దీపముల సాగుచున్న జీవితం, పూర్వ పాపపు శాపములు మోచుండగా, వ్యాధులు బాధలు అధికమాయెను, పూర్వ పాప
పాపపు శాపములు మోయుచుండగా వ్యాధులు బాధలు అధికమాయెను. దేవదేవుని ఆత్మ నాలో నిర్జీవమై పాపం నన్ను పాతాళ త్రోవలో చేర్చే. దేవదేవుని ఆత్మ నాలో నిర్జీవమై పాపం నన్ను పాతాళ త్రోవలు చేర్చే. రెండు చేతులు పైకెత్తి కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథ పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథ పాపిని నేను. లెక్కలేని పాపాలు భారమైన జీవితం నోములేని దీపముల సాగుచున్న జీవితం. నోములేని దీపముల సాగుచున్న జీవితం. తాకవనా యేసయ్యా నన్ను నా కుటుంబమును ఒక్కసారి తాకవనా యేసా. గాయపడిన హస్తముతో ఒక్కసారి తాకవా. నీ రక్తముతో నన్ను కడగవనా యేసా. రోగముతో వచ్చాను బాధలలో ఉన్నాను వ్యసనములో ఉన్నాను బలహీనత వచ్చాను. ఒక్కసారి నాకు స్వస్థత ఇవ్వగారావా. నన్ను విడచి ఓవకు నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. నీ బంగారు పాదములకు వేలాది స్తోత్రం దేవా. ఒక్కసారి అందరం లేచి నిలబడదామా? ప్రభు సన్నిధిలో అందరం లేచి నిలబడదాం. నువ్వు లేచినప్పుడు గమనించుకో, ఇంతకుముందు నీకున్న నడుము నొప్పి నీలో ఉందో లేదో ఒక్కసారి నీ నడుమును అటు ఇటు కాస్త వంగి నువ్వు చూసుకో. ఇంతకుముందు నీకు ఉన్న నడుము నొప్పి ఇప్పుడు నీకు లేదని నీకు తెలిస్తే నీ నడుము కాస్త అటు ఇటు వంచి చూసుకో. అది కూడా నీ కుడి భాగాన, నడుములో కుడి భాగాన విపరీతమైన నొప్పి ఉండేది. ఈ నడుము నుండి ఎవరికి స్వస్థత కలిగిందో చెయ్యి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పండి. నడుము నొప్పి నుండి స్వస్థత ఎవరికి కలిగిందో వాళ్ళు మాత్రమే చెయ్యి పైకెత్తండి. ఈ క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ఎక్కడ నుండో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు నీకు ఇప్పుడు స్వస్థత ఇచ్చాడు. ఈ యొక్క క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా నీవు తెలియపరచాలి, సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెయ్యి పైకెత్తండి. చెయ్యి ఎత్తిన వాళ్ళు కాస్త అట్లా ఊపని నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మందికి దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించు. కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథ పాపిని నేను.
రెండు చేతులు పైకెత్తి, ఇదిగో ఆనాడు భర్తిమయ్యి అనే పుట్టి గుడ్డివాడు ప్రభు కాలి చప్పుడు విని ఏమిటి సువిశేషం అంటున్నాడు, ఏంటి శుభ సమాచారం అంటున్నాడు. ఆయన దావీదు కుమారా నన్ను కరుణించు అంటే నోరు మూసుకోమని పక్కన వాళ్ళు గద్దించారు. వాక్యం ఏం బోధిస్తుందంటే ఆయన ఇంకా బిగ్గరగా కేకలు పెట్టి ప్రభుని పిలిచాడు. ప్రభు తిరిగి వచ్చి స్వస్థతనిస్తున్నాడు. ఇదే సమయం నీ గలము విప్పి రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించుకో. నువ్వు ఏం పిలుస్తావో, యేసయ్య అంటావో, హల్లెలూయా అంటావో, స్తోత్రం అంటావో ప్రార్థన చేసుకో. పక్కన ఎవరున్నారు ఏమనుకుంటారో సిగ్గుపడవాకు. నీకు కావలసిన దేవుని వరాలు, దేవుని యొక్క సన్నిధి నీకు కావాలి. దేవుడు నీలో రావాలి. స్తుతించు. హల్లెలూయా 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 హల్ల 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 స్తోత్రం 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లించుకో. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. ఏ స్వస్థత కావాలో, ఏ వరము కావాలో, ఏ దీవెన కావాలో, ఏ సమస్య తీరాలో ఇదే సమయం అడుగు ప్రేమట. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 దేవా స్తోత్రం దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసు యేసు హల్లెలూయా హల్లెలూయా. స్వస్థపరుచుదేవా ఈ అభిషేకం ఈ విడుదల. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని స్తోత్రం చెల్లించు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, thank you Jesus, thank you Jesus. Hallelujah, 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 hallelujah. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని నేను. అందరం కలిసి కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా పాపిని నేను. స్వస్థపరచ నా యేసయ్యా, నమ్మదగినవాడా నజరేయుడవయ్యా. స్వస్థపరచవా నా యేసయ్యా, ఈ కన్నీటిని తుడవగరావా. ఉరిగి నలిగిన నా బ్రతుకు ఒక్కసారి తాకవా. నా యేసయ్యా నజరేయుడవయ్యా, ఒక్కసారి నన్ను స్వస్థపరచవా. నా యేసయ్యా నా యేసయ్యా, ఒక్కసారి స్వస్థపరచవయ్యా. బిడ్డలారా గమనించండి, అందరి చేతులు దించండి, అందరి చేతులు దించండి. ఇదిగో కడుపులో గడ్డ కానీ, పూత కానీ, అల్సర్స్ కానీ, కడుపులో నీకు విపరీతమైన మంట కానీ, నొప్పి కానీ ఉన్నట్లయితే ప్రియ బిడ్డలారా గమనించండి. ఈరోజు నువ్వు ఇక్కడ గురువుల దగ్గర తైలము కానీ నీటిని కానీ ఆశీర్వాదించం చేయించి తీసుకువెళ్ళి రోజు ఉదయం కొంచెం సాయంత్రం కొంచెం 3 రోజులు
మీరు ఈ ఆశీర్వదించబడిన తైలం కానీ నీటి కానీ కొంచెం త్రాగండి. 3 రోజుల తర్వాత నీవు వెళ్ళి పరీక్ష చేయించు. నీ కడుపులో గడ్డ ఉన్న, పూత ఉన్న, అల్సర్ ఉన్న సంపూర్ణ స్వస్థత దేవుడు నీకు ఇస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించు. స్తోత్రం దేవా, స్తోత్రం. నీ మడిమల నొప్పి, ఇంతసేపు నువ్వు నిలబడాలంటే నీకు ఇంతకుముందు సాధ్యమయ్యేది కాదు. నీ మడిమల నొప్పి నుండి స్వస్థత కలిగింది ఎవరికో. నీ మడాలను కొంచెం అటు ఇటు నొక్కి పట్టి చూసుకో. నీ మడిమలలో ఇంతకుముందు ఇది ముసలి ప్రాయంలో వచ్చిన నొప్పి కాదండి. ఎక్కడో నీకు తగిలి బెనికో, దెబ్బ తగిలో, ఎక్కడో కొట్టుకోనో నీకు విపరీతమైన నొప్పి ఉంది. ఆ నొప్పి దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. ఎవరు ఈ మడిమల నొప్పి నుండి స్వస్థత కలిగిందో చేయి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పండి. మడిమల నొప్పి నుండి స్వస్థత కలిగింది ఎవరికో వాళ్ళు మాత్రం చేయి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పండి. ఎవరు ఆ వ్యక్తులు? చేయి పైకెత్తండి. ఇక్కడ ఒకళ్ళు చేయి పైకెత్తారు, అక్కడ టెంట్ కింద ఇంకొకరు ఉన్నారు, 2. ఆ మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు, 3. గట్టిగా ఇక్కడ ఒకళ్ళు 4. గట్టిగా చెప్పలు కూడా దేనికి స్తోత్రం చెల్లించు ప్రియబిడ్డ. ఈ భుజముల నొప్పి, ఇరుప్రక్కల మెడ కింద భుజములు విపరీతమైన నొప్పి ఉండేది. కావాలంటే నీ చేతులు అటు ఇటు తిప్పి, నీ మెడ తిప్పి, నీ భుజముల చూసుకో. ఈ మెడల దగ్గర ఈ జాయింట్, ఈ భుజములు విపరీతమైన నొప్పి ఉండేది. ఈ భుజములు మెడ నొప్పి నుండి స్వస్థత కలిగిన ఎవరికో వాళ్ళు చేయి పైకెత్తి దేవుని సాక్ష్యం చెప్పండి. ఎవరు ఆ వ్యక్తులు? చేయి పైకెత్తండి. చేయి ఎత్తిన వాళ్ళు కాస్త అట్లా ఊపండి, నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించు ప్రియబిడ్డ. కరుణ చూపుమా నాపై, కనికరించుమా, పాపిని నేను, నాథ పాపిని నేను. గమనించండి, సంతానం లేకుండా బాధపడుతూ నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలన్నా కానీ, ఇదిగో ఈ రోజులోంచి లెక్క పెట్టుకో, 3వ రోజు, ఈ రోజు రేపు ఎల్లుండి నువ్వు పోయి పరీక్ష చేయి. దేవుడు నీవు గర్భవతివని దేవుడు నీకు సంతానం ఇస్తున్నాడు. గర్భాన్ని తెరిచి నీకు సంతానం ఇస్తున్నాడు. 3వ రోజు నువ్వు వెళ్ళి పరీక్ష చేయి. విశ్వసించు. నీవు విశ్వసించావా అద్భుతాన్ని చూస్తావు. 3వ రోజే సంతానం లేని వాళ్ళు 3వ రోజే వెళ్ళి పరీక్ష చేయండి. దేవుడు నీకు సంతాన వరం ఇస్తున్నాడు. ఇక్కడికి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పాలి ప్రియబిడ్డలారా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు 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 హల్లెలూయా. కడుపు నొప్పితో వచ్చారు, మంట కానీ నొప్పి కానీ వచ్చారు, కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎవరు ఈ వ్యక్తులు? కడుపు నొప్పితో వచ్చి ప్రశాంతంగా ఇప్పుడు ఆ నొప్పి కానీ మంట కానీ లేదు. అలాంటి వాళ్ళు ఎవరో చేయి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పండి. 1 2 3 4 5 6. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించు ప్రియబిడ్డ. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించు. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనెలేని దీపముల సాగుచున్న జీవితం. ఈ మంగళవారం నుంచి పోయిన మంగళవారం లోపల ఈ ఒక వారంలో, ఈ 7 రోజుల వ్యవధిలో ఇక్కడ ఎవరికో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయింది. ఎవరు ఆ వ్యక్తులు? ఒక వారం ముందు రోజుల్లో ఎవరికో ఇక్కడ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయింది. ఎవరు ఆ వ్యక్తులు? ఎవరైనా ఉన్నారా? మోటార్ సైకిల్ యాక్సిడెంట్. అక్కడ ఒక్కళ్ళు చేయి పైకెత్తున్నారు. దేవుడు నిన్ను సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నాడమ్మా. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించు. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరో ఈ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ గురించి వాళ్ళు జరిగి కూడా ఇక్కడ చేయి ఎత్తి చెప్పటం లేదు. ఆ వ్యక్తులు ఎవరైనా ఇంకా ఉంటే సిగ్గుపడొద్దు, భయపడవద్దు. ఒక్కళ్ళు మాత్రమే చేయి పైకి ఎత్తారు, కానీ ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు.
ఎవరు ఆ వ్యక్తి? భయపడకుండా నీవు దేవునికి సాక్ష్యం చెప్పు. ఇంకొక వ్యక్తి ఎవరో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ 1 వారం లోపల జరిగిన వ్యక్తి ఎవరో ఉన్నారు ఇక్కడ. ఆ వ్యక్తి ఇక్కడ ఉంటే భయపడకుండా చేయి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పు. దేవుడు నిన్ను ఈ ఘోరమైన యాక్సిడెంట్ నుంచి కాపాడినాడు. ఒకళ్ళు మాత్రమే చెయ్యెత్తారు. ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు. ఎవరైనా ఈ క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ఇక్కడ లేకపోయినా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నిన్ను దేవుడు కాపాడినాడు, నీ ప్రాణాపాయం నుండి కాపాడిన దేవునికి నీకు స్తోత్రం చెల్లించుకో. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. గొంతులో ఎవరికో అనారోగ్యం, మింగాలన్నా మాట్లాడాలన్నా ఈ గొంతులో మంట, మింగేటప్పుడు కూడా నొప్పిగా ఉండేది. సమ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద థ్రోట్. ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ మరి ఇతర ప్రాంతాల్లో ఉండి క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ప్రార్థన చేస్తున్న వాళ్ళు కానీ దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. నీ గొంతులో ఇప్పుడే మెరుగైందని నీకు అర్థమైతే చేయి పైకెత్తు. గొంతు నొప్పి ఇప్పుడే నీకు మెరుగైందని నీకు ఆల్రెడీ అర్థమై ఉంటే చేయి పైకెత్తు. 1 2 3 4 5 6 గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించు. ప్రియ బిడ్డలారా, గమనించండి, దేవుడు మనకు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న వారిలో ఈ సంతాన వరము గురించి తెలియపరిచినప్పుడు ఇందులో ఎవరో అనుమానపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా నాకు సంతానం లేరే, ఇప్పుడు చెప్పబడిన 3వ రోజుకే నేను గర్భం దాలుస్తానా అని ఇక్కడ ఎవరో అనుమానిస్తున్నారు. నువ్వు విశ్వసిస్తేనే దేవుని వరం పొందుకుంటావు. ఎన్ని సంవత్సరాలుగా 37 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న, 38 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోనేటి దగ్గర దేవుడు స్వస్థత ఇచ్చాడు. అవునండి. 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీకి స్వస్థత ఇచ్చాడు. నీకు ఈ మాత్రం విశ్వసించు పొందలేవా? విశ్వసించు. 3వ రోజే నీకు దేవుడు సంతానం, నీ గర్భవతి అని తెలియపరచబోతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ అనుమానించవద్దండి. నువ్వు విశ్వసించు, దేవుడు నీకు సంతాన వరమునిస్తున్నాడు. గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించు. అందరం కూడా మోకరించి ప్రభు ఆశీర్వాదాలు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా సర్వదా కాచి కాపాడుదురు గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.